నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేటటువంటి అంశము వాస్తవం అయితే బాగుంటుంది. ఇలా కావాలని నేను అనుకుంటున్నా. ఈ విధమైనటువంటి చట్టం గాని వచ్చిందనుకోండి, ఎవరైతే డబ్బే ముఖ్యం, ఆస్తే ముఖ్యం, మనుషులు ముఖ్యం కాదు అనేటటువంటి ధోరణితో ఉంటారో, అలాంటి కొడుకులకి, కూతుర్లకి, తమ్ముళ్ళకి, అన్నలకి సరైనటువంటి గుణపాఠం. కాబట్టి చిన్న వివరణ ఇస్తున్నా చూడండి. వయసు మేనబడి వాళ్ళ జీవన భృతే కష్టంగా ఉండేటటువంటి పరిస్థితులు కానీ, ఆరోగ్యం బాగలేక మంచం పడినటువంటి తల్లిదండ్రులు కానీ, అవ్వాతాతలు కానీ, ఎవరైనా సరే వాళ్ళ బిడ్డలు కానీ, మనవాళ్ళు మునిమనవాళ్ళు కానీ, వాళ్ళ బాగోగులు చూసుకోకుండా వాళ్ళ ఆస్తి మీదే కన్నేసి ఆస్తి ఉంటే సరిపోతుంది, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు అనేటటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో, ఆ ఆలోచన కలిగినటువంటి వారికి, అది కోడళ్ళు కానీ, భార్యలు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, ఎవడైనా సరే అలాంటి వారి కోసం పిడుగు లాంటి వార్త అని అనుకోవచ్చు. అదేంటంటే, ఒకవేళ వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు వాళ్ళు కానీ ప్రాపర్టీస్ వాళ్ళకి రాసి, అంటే మాకు ఏదన్నా బాగలేనప్పుడు చివరి దశలో వీళ్ళకి ఆస్తిస్తున్నాం కాబట్టి వీళ్ళు మమ్మల్ని చూసుకోవాలా అనేటటువంటి ఉద్దేశంతో కానీ ఏదైనా ఆస్తులు బదలాయించున్నా, లేకపోతే ఆస్తులు చేయాలనుకుంటున్నా, ఒకవేళ వాళ్ళ చివరి దశలో కానీ వాళ్ళైనా కానీ పట్టించుకోకపోతే ఏదైతే ఆస్తి వాళ్ళకి ఇచ్చుంటారో అది వెనక్కి తెచ్చుకోవచ్చు. దానికోసం సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినాయంట. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదు అని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారికి ఉండేటటువంటి ఆర్డీఓ కానీ ఫిర్యాదు కానీ చేస్తే, ఆ ఆర్డీఓ విచారించి అవును ఇది నిజమేనని కానీ తేలితే, ఏదైతే వాళ్ళు ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వెరిఫై చేసిన తర్వాత అది నిజమే అని కానీ తేలితే, డైరెక్ట్గా ఆర్డీఓ సబ్ రిజిస్ట్రార్కు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేసేటటువంటి హక్కు ఉంటుందంట. కాబట్టి బాయ్స్, కోడళ్ళు, అత్తలు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ జాగ్రత్త. మీకే కొంతమంది ఆస్తి ఉంటే చాలు మిగతా మనకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది పిడుగు లాంటి వార్తేనని అనుకోవాలి. కాబట్టి జాగ్రత్త. ఈ చట్టం మీకోసమే. థ్యాంక్ యూ.